శీతాకాలపు చల్లదనానికి నులివెచ్చని భోగిమంటలు, పసిపిల్లల భోగిపళ్ళ ఆటలు, ఇళ్ల ముందు ముత్యాల ముగ్గుల సోయగాలు, గొబ్బెమ్మల అందాలు. ఆహా, భోగి పండుగ వైభోగమే వేరండి. లోకల్ టీవీ తరఫున ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన లోకల్ కిచెన్ వియర్ మాధురి గారు వచ్చారు. మరి ఆవిడ ఈ భోగి పండుగ రోజున స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో మాధురి గారు. హలో అండి. మీకు ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ. ఈ రోజు భోగి పండుగ సందర్భంగా మీరు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? నువ్వుల లడ్డు ఒకటి, బేసన్ లడ్డు. నువ్వుల లడ్డు, బేసన్ లడ్డు, రెండు స్వీట్ డిషెస్ నేర్పుతున్నారు. ఈ రోజు మాధురి గారు రెండు స్పెషల్ స్వీట్ డిషెస్ మనకు నేర్పుతున్నారండి, నువ్వుల లడ్డు, బేసన్ లడ్డు. మరి మాధురి గారు ముందుగా ఏ ఐటమ్ చేస్తున్నారు మీరు? ముందుగా నువ్వుల లడ్డు చేస్తున్నామా? మరి ఈ నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా. నువ్వుల లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, నువ్వులు, వేరుశనగ పప్పులు, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలని. మరి మనం మామూలుగా స్వీట్ డిష్ అంటేనే నెయ్యి యూజ్ చేస్తాం కదా, ఇందులో నెయ్యి అవసరం లేదా? దీంట్లో ఆల్రెడీ అన్ని నెయ్యితో నూనె పదార్థాలు కాబట్టి ఇంకా నెయ్యి అవసరం ఉండదు. వేరుశనగ పప్పులు కూడా వేరుశనగ పప్పుల్లో నూనె ఉంటుంది, అలాగే నువ్వుల్లో కూడా నూనె ఉంటుంది, ఎండు కొబ్బరి. ఓకే, అవసరం ఉండదు. మాధురి గారు మరి తయారు చేద్దామండి. చేద్దాం. ముందు ఏం చేయాలి? ముందు కడాయి పెట్టుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి ఆన్ చేసుకుని ఇప్పుడు కడాయి పెట్టిన తర్వాత ముందు అన్ని ఒక్కొక్కటి వేయించుకుంటామండి. ఒక్కొక్కటి వేయించుకోవాలి విడివిడిగా. కొద్దిగా వేరుశనగ పప్పులు వేయించడానికి టైం పడుతుంది కదా. అవును. ముందుగా నువ్వులు తీసుకుని ఓకే నువ్వులు వేయించుకుంటామా? నువ్వులు వేయించుకుంటాం. వీటికి స్పెషల్ గా మనం తెల్ల నువ్వులే తీసుకుంటామేమో కదా. అంటే ఏదైనా స్వీట్ డిష్ ఏమైనా కానీ మనం పొడులు చేసినప్పుడు కానీ తెల్ల నువ్వులతోనే వాడతాం కదా. అయితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మాధురి గారు మీరు అంటే హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? ఏ ఏరియా నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి వచ్చామండి. మియాపూర్. ఓకే. మీరు లోకల్ కిచెన్ రెగ్యులర్ గా చూస్తుంటారా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. మరి చూసినప్పుడు మా లోకల్ కిచెన్ లో ఉన్న ఎపిసోడ్స్ అంటే ఐటమ్స్ ఏమైనా ట్రై చేశారా మీరు? 1-2 సార్లు చేశాను. ఓకే. మీరు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తాను. ఓకే. మీరు హౌస్ వైఫా, వర్కింగా? నేను హౌస్ వైఫ్ అండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. మీకేంటి వంటలు చేయడం అంటే కుకింగ్ అది చాలా ఇష్టమా? చేస్తూ ఉంటాను. మీరు ఏం చదివారండి? డిగ్రీ అయిపోయింది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అంటే నువ్వులు ఉబ్బినట్టు ఉంటాయి కదా, అప్పుడు వేగినట్టు మనకి లెక్క. కొంచెం కమ్మని వాసన వస్తూ ఉంటుంది. రాగానే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్ ఇమ్మంటారా? ప్లేట్. ఇప్పుడు మళ్ళీ వేస్తాను. వీటికి కొంచెం టైం పడుతుందండి వేగడానికి. మాధురి గారి భోగి పండుగ రోజు మామూలుగా మీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము చిన్నప్పుడు ఎక్కువగా మా తాతగారి వారి ఇంటికి వెళ్ళాము హాలిడేస్ రాగానే. అక్కడ విలేజ్ కాబట్టి చాలా బాగుండేది. గొబ్బెమ్మలు అవన్నీ పెట్టుకునేవాళ్ళం. పొద్దున్నే తలంటి పోసుకుని తర్వాత కొత్త బట్టలు వేసుకుని ఇంకా స్వీట్లు చేసేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కదా చేసేవాళ్ళు. మరి ఇప్పుడు చిన్నప్పుడు మీరు చేసిన అన్ని సాంప్రదాయాలు అవన్నీ కూడా మీరు మీ పిల్లలు నేర్పుతున్నారా? కొన్ని నేర్పుతున్నాం. ఇప్పుడు సిటీస్ లో ఉంటాం కాబట్టి కొన్ని అవకాశాలు లేవు. చిన్నప్పుడు నిజంగానే భోగి పండుగ అంటే మామూలుగా జనవరి నెల స్టార్ట్ అవ్వగానే మనం వెళ్ళి, నాకు కూడా గుర్తు, వెళ్ళిపోయి అంతా ఫ్రెండ్స్ వచ్చి ఒకళ్ళకొకళ్ళ లేపుకునేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడ పేడ కోసం క్యూలో నుంచునేవాళ్ళం. నుంచుని ఆ పేడ తీసుకొచ్చి వాటిని గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ వేసి పూలు పెట్టి ఇళ్ల ముందు అలంకరించేవాళ్ళం కదా. ఇళ్ల ముందు పొద్దున లేవగా అంటే 6-6:30 లోపు గొబ్బెమ్మలు పెట్టేసేవాళ్ళం. ఎవరి గుమ్మం ముందు ఎక్కువ గొబ్బెమ్మలు ఉన్నాయో అది అంత ఎక్కువ గ్రేట్ గా ఫీల్ అయ్యేవాళ్ళం కదా. ఆ రోజులే వేరు కదా, చాలా బాగుంటాయి. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో మా పిల్లలకి ఏమీ తెలియదు. నాకు కూడా ఒక పాప బాబు, అంటే వాళ్ళకెప్పుడు దే హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. నేనే చెప్తూ ఉంటాను. బట్ ఇప్పుడు ఈ ట్రెడిషన్ పోయింది కదా, అది చాలా బాధ అనిపిస్తుంది. గొబ్బెమ్మలు పెట్టడం అని.
కాకపోతే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా మామూలుగా భోగి మంటలు మాత్రం వేసుకుంటున్నారు పిల్లలు. ఇంకా గొబ్బెమ్మలు అలాంటివన్నీ లేవు. అవును. అంటే ఇప్పటికీ విలేజెస్ లో గ్రామాల్లో అక్కడ చేస్తూనే ఉంటారు కదా. చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా ఈ భోగి సంక్రాంతి అంటే లంగావణి వేసుకుని పూలు పెట్టుకుని గాజులు వేసుకుని కదా చాలా బాగుంది. చాలా సరదాగా ఆడపిల్లలు తిరగడం అది చాలా బాగుంది. చాలా బాగుంది. బట్ అట్లీస్ట్ మనం కొన్ని మన ట్రెడిషన్ మన ఆచార సాంప్రదాయాలు కొన్నేనా మనం మన పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడు ఇది వేరుశనగ పప్పు వేగడానికి టైం పడుతుంది కదా మనకి. కొంచెం టైం పడుతుందండి. ఈ రోజు భోగి స్పెషల్లో మనం నువ్వుల లడ్డు తయారు చేస్తున్నామండి. ముందుగా నువ్వులు వేయించి విడిగా ఒక ప్లేట్లో తీసుకున్నాం. అలాగే ఇప్పుడు వేరుశనగ పప్పులు వేస్తున్నాం. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. లోకల్ కిచెన్. ఈ భోగి పండుగ స్పెషల్ నువ్వుల లడ్డు తయారు చేస్తున్నాం కదండి. ముందుగా మనం నువ్వులు వేయించి విడిగా పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు వేరుశనగ పప్పులు వేస్తున్నాం. అవి ఎంతవరకు వేగాయో చూద్దాం. మాధురి గారు, వేరుశనగ పప్పులు వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్లేట్ అనుకోండి. ఇవి కూడా విడిగా తీసుకోవాలా? విడిగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వేరుశనగ పప్పులు చల్లారిన తర్వాత నువ్వులు చల్లారిపోయాయి కదా, చల్లారిపోయాయి. వేరుశనగ పప్పులు కూడా చల్లారిన తర్వాత వీటి పొట్టు తీయాలండి. కొంచెం పొట్టు తీసుకున్న ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసుకోవచ్చు. తీయాలని నెసరీ ఏమీ లేదు. ఇప్పుడు వీటిని కూడా కొంచెం చల్లారనిద్దామా? ఒక్క నిమిషం చల్లారి. మాధురి గారు, అంటే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మనం ఇందులో వేసుకుని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలా? ఒక్కొక్కటి వేసుకోవాలి. సో ఓకే. ముందు ఎండు కొబ్బరి వేస్తున్నారా? ముందు ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి మనం తురిమాం కాబట్టి జస్ట్ ఒక్క తిప్పితే సరిపోతుంది. సరిపోతుంది. ఇంకో బౌలీనా? వేరే బౌల్ ఇవ్వండి. ఇలాగే ఒక్కొక్క ఐటమ్, అంటే ఇప్పుడు తర్వాత నువ్వులు, నెక్స్ట్ నువ్వులు తీసుకోవాలి. నువ్వులు త్వరగా ఇది అవుతాయి కదండి, గ్రైండ్ అవుతాయి త్వరగా. మంచి సువాసన వస్తుంది కదా నువ్వులు, కమ్మని వాసన. దీంట్లోనే ఇలా యాలకులు కూడా వేసుకొని పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, ఈ బెల్లం కూడా మనం తిప్పాలా మిక్సీలో? బెల్లం కూడా తిప్పాలి. ఇప్పుడు బెల్లం వేస్తున్నామా? బెల్లం వేసి. అంటే దీనికి ఏమైనా ప్రపోర్షన్ ఉంటుందండి? అంటే ఒక కప్పు నువ్వులు తీసుకుంటే కప్పు వేసిన పప్పులు, 2 కప్పుల బెల్లం అలా ఏమైనా ఉంటుందా? అలా ఉంటుందండి.
నెక్స్ట్ ఇవి కూడా వేసుకుని మిగిలిన బెల్లం కూడా వేసుకుంటే మొత్తం అంతా దీంట్లోనే మిక్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మిగిలిన బెల్లం వేస్తున్నాం. మిగిలిన బెల్లం ఒకసారి తీసి మధ్యలో కలుపుకుంటే బెల్లం వేసిన తర్వాత మామూలుగా కూడా కొద్దిగా టైట్ అవుతుంది కదా, మిక్సీలో తిరగడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకని మధ్యలో ఒకసారి కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. అయిపోయిందండి. బౌల్లో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఉండలు చుట్టూ మంచి వాసన వస్తుందండి, సువాసన. మీరు ఇప్పుడు అంటే ఈ పండుగ రోజుల్లో భోగి పండుగ, సంక్రాంతి అప్పుడు ఇవే చేస్తుంటారు మీరు? విడిగా చేస్తూ ఉంటానండి ఎప్పుడన్నా. ఈ మామూలు 15 days వరకు నిలవ ఉంటాయి. ఓకే. ఈ పిల్లలకి భోగి పండుగ రోజు తప్పకుండా చేస్తారు ఇవి? అవునండి. మాధురి గారు, ఇప్పుడు దీన్ని మనం ఇలాగ బాగా మిక్స్ చేసుకుని తర్వాత లడ్లు కట్టుకుంటామా? అవునండి. ఓకే. నువ్వుల్ని వేయించి విడిగా తీసుకోవాలి, తర్వాత వేరుశనగ పప్పులను కూడా వేయించి విడిగా తీసుకున్నాం. ఇప్పుడు ఎండు కొబ్బరి, బెల్లం, వేరుశనగ పప్పులు, నువ్వులు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసుకుని ఏలక్కాయలు ఇవన్నీ మిక్సీకి పట్టించి చివరికి ఇలా లడ్లు చేసుకోవాలి. అవునండి. మంచి గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అవును. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ. ఈ నువ్వుల లడ్లు మన సౌత్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ కదా, ఇక్కడ ఎక్కువ చేస్తాం కదా? ఇక్కడ ఎక్కువగా చేస్తారండి. మహారాష్ట్రలో కూడా బాగా చేస్తారండి. వాళ్ళు కూడా ఎస్పెషల్లీ సంక్రాంతికి బాగా చేస్తారు. ఇప్పుడు దీన్ని లడ్డూలుగా చేసుకుందాము. ఓకే. లడ్డు వస్తుంది ఇప్పుడు మనకి కట్టడానికి, ఏమైనా యాడ్ చేయాలా? ఏం అవసరం లేదండి. దీంట్లో ఆల్రెడీ అన్ని ఆయిల్ ఫుడ్ కదా, కాబట్టి ఇందులో కావాలనుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చా? జీడిపప్పు కానీ, బాదం కదా వేసుకోవచ్చు. అవసరమైతే వేసుకోవచ్చు. అంత నెసరీ ఏమి లేదు. అంటే మెయిన్ ట్రెడిషనల్ వంట అంటే మనం ఇలాగే చేస్తాం. ఇలా చేసుకుంటాం. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఈవినింగ్స్ ఇవి పెడితే బాగుంటుంది. మీరు పండుగ రోజు ఇంకా స్పెషల్స్ ఏం చేస్తారు? భోగి పండుగ రోజు అంటే పిండి వంటలు. పిండి వంటలు అంటూ మామూలుగా గారెలు, బూరెలు, బొప్పట్లు చేసుకోవచ్చు. ఆవళ్ళు చేసుకుంటామండి. పులిహోర, పరవాణం ఇవన్నీ మన ఫిక్స్డ్ ఐటమ్స్ పండగ అంటే కదా. అవి లాస్ట్ డే చేసుకుంటాం. కనుమ రోజు చేసుకుంటాం. మినపప్పుతో చేస్తాం కదా, అంటే గారెలు ఆవళ్ళవి మనం కనుమ రోజు చేస్తాం. దానికి కూడా ఏదో కథ ఉంది. కనుమ రోజు మినుముతోనే మనం చేస్తాం కదా. మినుము ఐటమ్ కంపల్సరీగా వాడాలి. ఈ చలికాలంలో ఇవి తీసుకున్నందువల్ల చాలా వేడి ఉంటుందండి, శరీరానికి వేడి వస్తుంది. నువ్వులు కదా, వేడి కదా, కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. చాలా అందంగా ఉన్నాయండి చూడడానికి కూడా కదా. చాలా బాగుంటాయి. నువ్వుల లడ్డు రెడీ అయ్యాయండి. ఎక్సలెంట్ అండి, మంచి గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, నువ్వుల లడ్డు తయారు చేసే విధానం ఎంతో గుమగుమలాడుతూ ఉన్నాయండి. చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో మాధురి గారు చేసి చూపించారు. మరి వెంటనే మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. నువ్వుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, వేరుశనగ పప్పు, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, ఏలక్కాయలు. నువ్వుల లడ్డు తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించుకుని విడిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదేవిధంగా వేరుశనగ పప్పులను కూడా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీలో ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసుకుని విడిగా తీసుకోవాలి. తర్వాత నువ్వుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగే వరుసగా వేరుశనగ పప్పుల్ని, ఏలక్కాయల్ని, బెల్లం అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేసుకుని లడ్డూల్లాగా కట్టుకుంటే నువ్వుల లడ్డూలు తయారవుతాయి. నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ బేసన్ లడ్డు. అది నేర్చుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.
తీపి పురుపు వగరు చేరు శుక్రచులు Local Kitchen. తీపి పురుపు వగరు చేరు శుక్రచులు Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. మన నెక్స్ట్ ఐటమ్ బేసన్ లడ్డు అండి. అది ఎలా తయారు చేయాలో మాధురి గారిని అడిగి తెలుసుకుందాం. మాధురి గారు, మన నెక్స్ట్ ఐటమ్ బేసన్ లడ్డు కదండి. మరి బేసన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా. బేసన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు, డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఓకేనండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? చేద్దామండి. ముందేం చేయాలి? ముందుగా కడాయి తీసుకుని ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. శనగపిండికి వేయించడానికి సరిపడా నెయ్యి వేసుకుని, అంటే మనం కరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఒక కప్పు నెయ్యి అలా ఏమి ఉండదు? అలా ఏముండదండి. ఇది ఎంతవరకు అవసరమో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని, 2-3 స్పూన్స్. ఓకే. నెయ్యి కొంచెం కరిగాక ఓకే, తర్వాత శనగపిండి అందులో వేసి వేయిస్తామా? వేయించాలండి. శనగపిండి వేసినప్పుడు వెంటనే తొందరగా నల్లపడిపోవడం, ఎర్రపడిపోవడం అలా అయిపోతుంది కదా, సో సిమ్లో పెట్టి మనం వేయించుకోవాలా? సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మీరు ఒక కప్పు శనగపిండి తీసుకున్నారు కదా, అవునండి. ఒక కప్పు శనగపిండికి ఒక ఈక్వల్ ప్రపోర్షన్ పంచదార తీసుకుంటామా? సమానంగా తీసుకోవాలి. సిమ్లో పెట్టి శనగపిండి వేయించుకోవాలి. నెమ్మదిగా శనగపిండి ఎంతసేపు వేగుతుందంటే ఒక 5 మినిట్స్లో వేగిపోతుంది. అంటే కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు ఈ శనగపిండితో లడ్డూలు తయారు చేయడం ఎక్కడ నేర్చుకున్నారు? మా ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నానండి. తను ఒకసారి చేస్తుంటే చూశాను, మంచిగా నచ్చిందని చెప్పి. ఓకే. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు మాధురి గారు? ఇప్పుడు కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఇలా వేగిన కొద్దీ కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండలు కడుతోంది కదండి, అప్పుడు ఏం చేయాలి మరి? ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉంటాం. అందుకని మనం కలుపుకుంటూ ఉంటాం. అంటే చల్లారిన తర్వాత ఈ ఉండలు చితిపేసి మనం కడతామా లడ్డూలు? కట్టుకోవచ్చు. మాధురి గారు, శనగపిండి వేగినట్టుంది కదండి, స్టవ్ ఆఫ్ చేయమంటారా? స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. పంచదారని ఇప్పుడు మిక్సీలో వేస్తాం. పంచదార పొడి చేసుకోవాలి. పంచదార పొడి చేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని దీంట్లో కలుపుకోవాలి. యాలక్కాయలు కూడా దీంట్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మనం పంచదార వేసినప్పుడు ఏలక్కాయలు కూడా వేసేస్తే గ్రైండ్ అయిపోతాయి కదండి? గ్రైండ్ అయిపోతాయి. ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేస్తామండి. వేసుకోవాలి. ఇందులో ఏమేమి తీసుకున్నారు మీరు? బాదం పప్పు, అక్రోట్ 2 తీసుకున్నాం. జీడిపప్పు, ఇందులో కిస్మిస్ వేస్తే బాగుంటుందా? వేసుకోరండి, బాగుంటుందా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాలకుల పొడి కలుపు. నెక్స్ట్ వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి బాగా. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదండి వీటిని? చాలా త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు చేసే అంటే స్వీట్ డిష్లు మామూలుగా మనం సేమియా పాయసం కానీ పరమాణం ఇలాంటివి చేస్తుంటాం కదా, అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా కదా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. అవును. పంచదార, ఏలక్కాయ రెండింటిని కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుని పెట్టుకుని శనగపిండిని వేయించేసి నెయ్యిలో పటాపటి 2 కలిపేసి లడ్డూలు చేసేయడం, అంతే కదా? అంతేనండి.
దీనికి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి. మీ ఇంట్లో స్వీట్స్ బాగా తింటారు అందరూ? బాగా తింటాం. స్వీట్స్ ఎక్కువ చేస్తుంటారు, అందుకే ఎక్కువ చేస్తాం. దీన్ని ఇప్పుడు కామన్గా లడ్డు కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తాం. చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. మోదకాలు అంటారు కదా వీటిని, మోదకం షేప్. మోదకం షేప్ కొంచెం పిల్లలు ఇష్టపడతారు, డిఫరెంట్గా ఉంటుందని. ఇవి బాదం పప్పులును అక్రోట్ రెండు బాగా పౌడర్గా కాకుండా కొంచెం బరగ్గా పప్పులుగా ఉండేటట్టుగా చేసుకుంటే మధ్య మధ్యలో తినేటప్పుడు కూడా పిల్లలకి బాగుంటుంది. అంటే మరీ పౌడర్గా మెత్తగా కాకుండా కాస్త పంటికి వస్తూ ఉంటే ఎన్ని రుచులు కదండి మనిషికి. పౌడర్గా చేస్తే ఒక రుచి, దాన్ని కచ్చా పచ్చ కొద్దిగా పలుకులుగా చేస్తే ఇంకో రుచి, కొంచెం డిఫరెంట్గా. మనం పండగల్లో చేసే ఈ పిండి వంటలు నిజంగా చాలా గ్రేట్ అండి కదా. మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన ఈ పిండి వంటలు మంచి న్యూట్రిషియస్ ఫుడ్, చాలా అందంగా ఉన్నాయండి. లడ్డూ షేప్ కంటే కూడా ఇలా కడితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా చూడడానికి. బేసి లడ్డు తయారైపోయండి. ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి. మంచి షేప్లో మీరు షేర్ చేశారు. మాధురి గారు, ఈరోజు భోగి పండుగ స్పెషల్ రోజు మీరు వచ్చి మాకు 2 స్పెషల్ డిషెస్ నేర్పారు, స్వీట్ డిషెస్, నువ్వుల లడ్డు, బేసన్ లడ్డు. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇప్పించిన లోకల్ టీవీ వారికి కూడా చాలా థ్యాంక్స్. మరొకసారి మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడానండి. చూసారు కదండి, బేసన్ లడ్డు తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఫాస్ట్గా ఈ డిష్ ప్రిపేర్ చేయొచ్చండి. మరి పండుగ రోజు మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బేసన్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, పంచదార, నెయ్యి, ఏలక్కాయలు, డ్రై ఫ్రూట్స్ పొడి. బేసన్ లడ్డు తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత శనగపిండి వేసుకుని ఆ నేతిలో గోధుమ రంగు వచ్చేంత వరకు శనగపిండిని వేయించుకోవాలి. ఇప్పుడు శనగపిండిని ఒక బౌల్లోకి విడిగా తీసుకోవాలి. అలాగే పంచదార, ఏలక్కాయలని కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకుని అదే బౌల్లోకి తీసుకోవాలి. చివరికి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా అందులో కలుపుకుని లడ్డూల షేపులో కట్టుకుంటే బేసన్ లడ్డు తయారవుతాయి. చూసారు కదండి, భోగి పండుగ స్పెషల్ డిషెస్ నువ్వుల లడ్డు, బేసన్ లడ్డు ఎలా తయారు చేయాలో. మరి మీరు కూడా పండుగ రోజు ఈ డిషెస్ తయారు చేసి మీ బంధువుల నోరు తీపి చేస్తారని ఆశిస్తూ మరొకసారి మా అందరి తరఫున మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. ఒక స్వీట్ చేస్తారు పొంగల్, ఇంకోటి ఆవడలు అంటే పెరుగు గారెలండి. విజేతలో కీరవాణి గారి చేతుల మీదుగా సేఫ్టీ బ్యాండ్స్ గెలుచుకున్న సింగర్స్. ఆ పిల్లల ప్రతిభ, వారి గాన ప్రభలతో మా ఈ వేదిక వెలగబోతోంది. విజేత లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.